హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీనివాస్ మాటి. ఈరోజు మనం హంపి దగ్గర ఉన్నాం. హంపిని ఎలా దర్శనం చేసుకోవాలి, హంపికి ఎలా చేరుకోవాలి అన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు మనం హంపి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం. హంపి చేరుకోవడానికి నియరెస్ట్ రైల్వే స్టేషన్ వచ్చేసి హోస్పేట్ జంక్షన్. హోస్పేట్ నుంచి హంపికి 15 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడికి మనము ఆటోలో కానీ బస్సులో కానీ చేరుకోవచ్చు. ఇప్పుడు మనం హంపిని ఎలా దర్శనం చేసుకోవాలో తెలుసుకుందాం. ఇప్పుడు మనం మొదట విరూపాక్ష టెంపుల్ నుంచి హంపి దర్శనం స్టార్ట్ చేద్దాం. హంపి వీధికి పశ్చిమ చివర విరూపాక్ష దేవాలయం ఉంది. 50 మీటర్ల ఎత్తు ఉన్న గాలిగోపురం విరూపాక్ష దేవాలయంలోనికి స్వాగతం పలుకుతుంది. ఇదే విరూపాక్ష ఆలయంలోనికి మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడే చెప్పుల స్టాండ్ ఉంది. చెప్పులు అక్కడ పెట్టుకోవచ్చు. జతకు వచ్చేసి 2 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. విరూపాక్ష టెంపుల్ వచ్చేసి మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 4 గంటల వరకు బంద్ ఉంటుంది. విరూపాక్ష టెంపుల్ హంపిలో పూజలు జరుగుతున్న ఏకైక టెంపుల్ విరూపాక్ష టెంపులే. ఈ దేవాలయంలో ప్రధాన దైవం విరూపాక్షుడు అంటే శివుడు. ప్రధాన దైవానికి అనుసంధానంగా పంపాదేవి గుడి, భువనేశ్వరి దేవి గుడి ఉంటుంది. విరూపాక్ష టెంపుల్ చూడండి. ఇది విరూపాక్ష ఆలయంలోని అన్నదాన సత్రము. విరూపాక్ష పంప ఆలయము విజయనగర సామ్రాజ్యం కంటే ముందు ఉండేదని ఇక్కడ శాసనాలు చెబుతున్నాయి. 10-12వ శతాబ్దానికి చెందినవై ఉండొచ్చని చరిత్రకారుల అంచనా. విరూపాక్ష ఆలయం యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లలో ఒకటి. ఇప్పుడు మనం విరూపాక్ష ఆలయం దగ్గర ఉన్న పుష్కరిణిని చూద్దాం రండి. ఇదే విరూపాక్ష ఆలయం యొక్క పుష్కరిణి చూడండి. ఇలా వెళ్తే మనం తుంగభద్ర నది దగ్గరికి వెళ్తాము. ఇదే తుంగభద్ర నది. ఇక్కడ కొరాకల్ రైడ్ చాలా ఫేమస్. తుంగభద్ర నది చూడండి. ఇక్కడ నుంచి దూరం కనపడిస్తుంది కదా, అదే అంజనాద్రి బెట్ట. ఆంజనేయ స్వామి పుట్టిన స్థలం అని అంటారు. ఇప్పుడు మనం శ్రీకృష్ణ టెంపుల్కి వెళ్దాం రండి. ఇదే శ్రీకృష్ణ టెంపుల్. దీని ఎదురుగా ఉంది కదా, అది శ్రీకృష్ణ టెంపుల్ మెయిన్ బజార్. హంపిలో ప్రతి టెంపుల్ ఎదురుగా ఇలా మెయిన్ బజార్ ఉంటుంది. ఇక్కడ గుర్రాలు, రత్నాలు మరియు బంగారము సేల్లో ఉంటాయి. శ్రీకృష్ణ టెంపుల్ని బాలకృష్ణ టెంపుల్ అని కూడా అంటారు. శ్రీకృష్ణ టెంపుల్ యొక్క హిస్టరీ చూడండి. శ్రీకృష్ణ టెంపుల్ని కృష్ణదేవరాయల వారు నిర్మించారు. కృష్ణదేవరాయల వారు ఒడిశా రాజన్న గజపతిని ఓడించిన తర్వాత అక్కడున్న బాలకృష్ణుని విగ్రహాన్ని ఇక్కడికి తెచ్చి ప్రతిష్ఠించి ఈ గుడిని నిర్మించారు. రండి ఇప్పుడు మనం శ్రీకృష్ణ టెంపుల్లోకి వెళ్దాం. శ్రీకృష్ణ టెంపుల్ ఇక్కడ మనకు పూజలు అవేమీ జరగవు. శ్రీకృష్ణ టెంపుల్ వ్యూ ఒకసారి చూడండి. రండి ఇప్పుడు మనం టెంపుల్లోకి వెళ్దాం. రండి ఇప్పుడు మనం శ్రీకృష్ణ టెంపుల్ దగ్గరే ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ మరియు బడవలింగ టెంపుల్ ఉంది, వెళ్దాం రండి. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దశావతారాల్లో ఒక అవతారం. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దర్శనం చేసుకోండి. ఇప్పుడు మనం లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ పక్కనే ఉన్న బడవలింగ స్వామి టెంపుల్ వెళ్దాం రండి. ఇక్కడ ఉన్న శివలింగం కింద సంవత్సరం మొత్తం నీరు ఉంటూనే ఉంటాయి.
ఇదే బడవలింగ స్వామి టెంపుల్, దర్శనం చేసుకోండి. ఇప్పుడు మనం హంపీలో నెక్స్ట్ వెళ్ళే ప్రదేశం వచ్చేసి క్వీన్స్ బాత్. క్వీన్స్ బాత్ అంటే రాణులు స్నానం చేసే గది. క్వీన్స్ బాత్ ఒక హిస్టరీ చూడండి. రండి ఇప్పుడు మనం క్వీన్స్ బాత్ దగ్గరకు వెళ్దాం. ఇక్కడ స్ట్రైట్గా ఎంట్రీ లేదు, సైడ్ నుంచి లోపలికి వెళ్ళాలి. రండి ఇప్పుడు మనం క్వీన్స్ బాత్ని చూద్దాం. ఇది మసాజ్ ప్లేస్. ఇదే రాణులు స్నానం చేసే ఒక ప్లేస్. ఇదే క్వీన్స్ బాత్ చూడండి. ఇప్పుడు మనం విజయ విఠల టెంపుల్ వెళ్దాం రండి. విజయ విఠల టెంపుల్ హంపీలోనే మెయిన్ అట్రాక్షన్. మనం విజయ విఠల టెంపుల్కి బ్యాటరీ కార్లోనే వెళ్ళొచ్చు, నడుచుకుంటానే వెళ్ళొచ్చు. బ్యాటరీ కార్లో వెళ్ళాలంటే మనిషికి పోవడానికి 20 రూపాయలు మరియు రావడానికి 20 రూపాయలు. లైన్ చాలా పెద్దగా ఉంది, అందుకే నేను నడుచుకుంటూ వెళ్ళాను. విజయ విఠల టెంపుల్ ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ ఉంటుంది. రండి మనం ఇప్పుడు విజయ విఠల టెంపుల్కి వెళ్దాం. ఇది విజయ విఠల టెంపుల్ పుష్కరిణి. ఇదంతా టెంపుల్ మెయిన్ బజార్. ఇక్కడ గుడిలోకి వెళ్ళాలంటే 40 రూపీస్ టోకెన్ తీసుకొని వెళ్ళాలి. రండి వెళ్దాం. ఇది విజయ విఠల టెంపుల్ యొక్క పూర్తి మ్యాప్ చూడండి. విజయ విఠల టెంపుల్ వెళ్ళాలంటే హంపి నుంచి 10 కిలోమీటర్స్ ఉంది. విజయ విఠల టెంపుల్ హిస్టరీ చూడండి. రండి ఇప్పుడు మనం టెంపుల్లోకి వెళ్దాం. ఇదే విజయ విఠల టెంపుల్. ఇక్కడ మనకు 50 రూపీస్ నోటు పైన స్టోన్ చారెట్ ఇక్కడే ఉంది. ఇదే చూడు స్టోన్ చారెట్. ఇదే చూడు అదే రథం. ఇదే నీకు ఇదే స్టోన్ చారెట్. స్టోన్ చారెట్ చూడండి. ఇది 15th సెంచరీలో నిర్మించబడిన టెంపుల్. రండి ఇప్పుడు మనం టెంపుల్లోకి వెళ్దాం. ఇదే టెంపుల్లోనే రంగమండపం. ఇక్కడ స్తంభాల్లో మనకు వివిధ రకాలైన మ్యూజిక్ వినపడుతుంది. ఇప్పుడు మనం ఈ టెంపుల్లో మెయిన్ అట్రాక్షన్ అయిన రాతి స్తంభాల దగ్గరికి వెళ్దాం రండి. ఇవే రాతి స్తంభాలు. ఇక్కడ మనం కింద స్కాన్ చేసి ఇక్కడ మ్యూజిక్ వినొచ్చు. ఏ మ్యూజిక్, తబలా అవన్నీ మనం చూస్ చేసుకొని వినొచ్చు. ఏ మ్యూజిక్ అనేది ఈ స్తంభాల్లో మనకు తెలుస్తుంది. రాతి స్తంభాలు చూడండి. దీనిలోనే మ్యూజికల్ పిల్లర్స్ అని కూడా అంటారు. విజయ విఠల టెంపుల్ వ్యూ చూడండి. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.